హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు మహేష్. యూఏఈలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ కూడా నా నమస్కారం. యాక్చువల్గా యూఏఈలో మన తెలుగు వాళ్ళ కోసం తెలుగులో కార్స్ మీద రివ్యూస్ చేయాలని నేను అనుకుంటున్నాను. మన తెలుగు వాళ్ళకి అర్థమయ్యేలా ఈజీగా జెన్యున్గా రివ్యూస్ అయితే నేను చెప్తాను. ఇది నా ఫస్ట్ వీడియో కాబట్టి మీ సజెషన్స్ అలాగే మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. మరి ఈరోజు మన దగ్గర ఉంది టొయోటా యారిస్. ఈ కారు మైలేజ్ ఎలా ఉంటుంది, ఫ్యామిలీస్కి సూట్ అవుతుందా లేదా చూద్దాం పదండి. ఇది కార్ ఫ్రంట్ లుక్. ఈ లుక్ చూసిన వెంటనే మనకు ఒక క్లీన్ అండ్ మోడర్న్ డిజైన్ ఫీల్ అయితే కనిపిస్తుంది. హెడ్ లైట్స్ డిజైన్ కూడా చాలా నీట్ అండ్ క్లీన్ గా ఉంది. డిజైన్ చాలా బాగుంది. నైట్ లుక్ అయితే ఇంకా బాగుంటది కార్లో. సైడ్ ప్రొఫైల్ అయితే చాలా నీట్ గా ఉంది కార్ది. సెడాన్ ప్రొపరేషన్ సింపుల్ గా ఉన్న మెచ్యూర్ లుక్ అయితే కార్లో కనిపిస్తుంది. డైలీ యూజ్ కార్ అయినా సైడ్ యాంగిల్లో ఒక ప్రీమియం టచ్ కనిపిస్తుంది. వీల్ డిజైన్ కూడా చాలా సింపుల్ గా ఉంది. మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీగా ఉంటది. ఇంకా గ్రౌండ్ క్లియరెన్స్ అయితే యూఏఈ రోడ్లకి సరిపడే గ్రౌండ్ క్లియరెన్స్ అనే చెప్పాలి. ఇంకా సైడ్ మిర్రర్స్ బేసిక్ మిర్రర్స్ దీనికి ప్రొవైడ్ చేశారు. ఇంకా బ్యాక్ కనెక్టెడ్ టైల్ ల్యాంప్స్ తో మంచి ఒక అట్రాక్టివ్ లుక్ అయితే వీళ్ళు మనకి పరిచయం చేశారు. చాలా బాగుంది లుక్. తర్వాత టొయోటా బ్యాజింగ్ మీరు ఇక్కడ చూడొచ్చు. అలాగే ఇక్కడేమో టొయోటా అనేసి ఒక సైడ్ లో, మరో సైడ్ లోనేమో యారిస్ అనేసి బ్యాజింగ్ ఇచ్చారు. మంచి క్వాలిటీగా ఉంది లుక్ కూడా. ఇంకా కార్ టాప్ ప్రొఫైల్ చూసుకున్నట్లయితే చాలా స్మూత్ గా అయితే కనిపిస్తుంది. కార్ బాడీ లైన్ చాలా క్లీన్ గా కనిపిస్తుంది. షార్క్ ఫిన్ యాంటీనా వల్ల కార్ కి ఒక లిటిల్ స్పోర్టీ టచ్ అయితే ఇచ్చింది. ఇప్పుడు మనం కార్ ఇంజన్ కోసం కూడా చూద్దాము. ఇక్కడ మనకి అక్కడ డాష్ బోర్డ్ దగ్గర కార్ కి బాయ్నెట్ ఓపెన్ చేయడానికి అయితే ఉంటది. నేనైతే అది ఓపెన్ చేసి బాయ్నెట్ అయితే ఓపెన్ చేయడానికి ట్రై చేశాను. అది నాకు కొంచెం ఓపెన్ అయింది. ఇది వచ్చేసి 1.5 లీటర్ 4 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్తో వస్తుంది. సివిటి ఆటోమేటిక్ గేర్ బాక్స్. ఇంకా హార్స్ పవర్ కోసం మాట్లాడుకున్నట్లయితే ఇది 105 అలాగే 138 ఎన్ఎం టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. స్మూత్ గా ఉంటది ఇంజిన్. ట్రాఫిక్ లో చాలా ఈజీగా డ్రైవ్ చేయొచ్చు. సివిటి ఇంజిన్ వల్ల, గేర్ బాక్స్ వల్ల మనం జర్క్స్ ఏమీ లేకుండా కూడా ఈజీగా మనం ఒక డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ట్రాఫిక్ లో ఉన్నప్పుడు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అన్నమాట. ఇంకా మనం డిక్కీ స్పేస్ కోసం మాట్లాడుకున్నట్లయితే, బూట్ స్పేస్ కోసం మాట్లాడుకున్నట్లయితే ఇది 475 లీటర్ ఆఫ్ కార్గో కెపాసిటీతో అయితే ఈ కార్ మనకి బూట్ స్పేస్ తో ఉందండి. మంచి ఎయిర్పోర్ట్ యూజ్ కి బాగుంటది. లగేజ్ క్యారీ చేసుకోవడానికి కూడా మంచి కార్ ఇది. ఇప్పుడు మనం కార్లోకి వెళ్ళి ఇంటీరియర్ కూడా చూద్దాం ఎలా ఉందో ఏంటో మొత్తం. కారు డాష్ బోర్డ్ చాలా సింపుల్ గా ఉంది. చాలా ప్రీమియం గా లేకపోయినా క్లీన్ అండ్ నీట్ గా అయితే మాత్రం ఉంది. ఇక్కడ మనం కారు ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే చూడొచ్చు. ఇందులో మనకి రేడియో, బ్లూటూత్, ఆడియో, కాల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కూడా మంచి ఒక డీసెంట్ లుక్ తోనే ఉంది. టొయోటా వాళ్ళు ఏంటంటే అన్నెసెసరీస్ ఏం లేకుండా మనకి ఏదైతే అవసరమో అవే ప్రొవైడ్ చేస్తారు. అదొక మంచిది. తర్వాత ఇవి ఏసీ కంట్రోలర్స్ చూసుకుంటే ఏసీ విండ్స్ కిందే వాటిని ఇచ్చారు. మన ప్రతిదీ కూడా ఏ మోడ్స్ లో ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో అన్నీ ఉన్నాయి. తర్వాత స్టీరింగ్ వచ్చేసరికి స్టీరింగ్ చాలా లైట్ గా, గ్రిప్ కూడా చాలా బాగుంది. సిటీ యూస్ కి, ట్రాఫిక్ యూస్ కి చాలా బాగుంటది. ఇంకా సీట్స్ కోసం మాట్లాడుకున్నట్లయితే ఒక మంచి చక్కటి ఫ్యాబ్రిక్ అయితే వీళ్ళు సీట్స్ ని ప్రొవైడ్ చేశారు. మంచి సాఫ్ట్ గా ఉన్నాయి. డ్రైవర్ కి ఎటువంటి అలసట లేకుండా లాంగ్ డ్రైవ్స్ కూడా చాలా యూస్ఫుల్ గా ఉండేలా ఉన్నాయి సీట్స్ అయితే. ఇంకా ప్యాసింజర్ సీట్స్ కూడా సేమ్ అదే ఉంది. చాలా కంఫర్ట్ గా ఉంటది. స్పెషల్లీ లాంగ్ డ్రైవ్స్ కు బాగుంటది. ఇంకా బ్యాక్ సైడ్ మాట్లాడుకున్నట్లయితే బ్యాక్ సైడ్ కూడా సేమ్ సీట్లు ఉన్నాయి. నేను ఒకసారి కార్లోకి వెళ్ళి మీకు కూర్చొని చూపిస్తాను. యాక్చువల్గా ఇదిగో నేను 6.2 హైట్, నాకు చాలా కంఫర్ట్ గా ఉంది బ్యాక్ సైడ్ కూర్చోవడం. సో ఇద్దరు ముగ్గురు ఈజీగా కూర్చోవచ్చు ఈ కార్లో. అది కూడా చాలా కంఫర్ట్ గా కూర్చోవచ్చు నాకైతే అనిపిస్తుంది. ఇది ఒక మంచి ఫ్యామిలీ కార్ అనేసి. ఇంకా క్యాబిన్ కూడా చాలా విశాలంగా ఉంది. బాగుంది. సరిపోద్ది ఇలా ఉంటే. ఇంకోటి ఏంటంటే మెయిన్లీ బ్యాక్ సైడ్ కూర్చునే వాళ్ళు కూడా వీళ్ళు ఏసీ వెంట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది సమ్మర్ లో ఒక యూస్ఫుల్ ఫీచర్ అని చెప్పాలి. దానివల్ల చాలా ఉపయోగం ఉంటుంది బ్యాక్ సైడ్ కూర్చునే వాళ్ళకి. సో ఇది ఒక మంచి సిస్టమ్ అని చెప్పొచ్చు. తర్వాత మనం ఇంకా ఫ్రంట్ లుక్ చూసుకున్నా మంచి కంఫర్టబుల్ గా ప్రతి చోట నుంచి కూడా విజిబిలిటీ ఉంది. డ్రైవర్ కి బాగుంది. నాలుగు ప్రక్కల కూడా మనకు ఒక మంచి విజిబిలిటీ ఉంటుంది. అలాగే ఇప్పుడు నేను మీకు కార్ ని డ్రైవ్ చేసి చూపిస్తాను ఏ విధంగా ఉందో. ఇప్పుడు నేనైతే 60 స్పీడ్ లో డ్రైవ్ చేస్తున్నాను. కారు స్మూత్ గా వెళ్తుంది. బాగుంది. మంచి పికప్ కూడా బాగుంది.
మరీ అంత స్పోర్టివ్గా కాకపోయినా ఓకే, పికప్ అయితే మంచి స్పీడ్గానే ఉంది. నేనైతే ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు దీని నుంచి, ఇంత పవర్. నైస్. అంటే మనకి హైవేస్కి బాగుంటుంది బండి ఇది. లైక్ మీరు 120 ఈ 100 to 120 ఈజీగా వెళ్ళొచ్చు. ప్రజెంట్ ఆల్రెడీ నేను 100 స్పీడ్లో డ్రైవ్ చేస్తున్నాను. కాకపోతే కొంచెం అవుట్ సైడ్ నాయిస్ అయితే వస్తుంది, లోపలికి క్యాబిన్లోకి నాయిస్ కొంచెం వస్తుంది. సో అదొక డిసడ్వాంటేజ్. ఇంకా మాట్లాడుకుంటే ఫ్యూయల్ యావరేజ్ మాట్లాడుకుంటే ఈ కార్లో సిటీ రైడ్ వచ్చేసి 14 నుంచి 16 వస్తుంది. అదే మనం హైవేలో చూసుకుంటే 18 నుంచి 20 వరకు వస్తుంది ఖచ్చితంగా. అదే మనం మిక్స్ అనుకుంటే అటు ఇటు సిటీ అలాగే హైవే అనుకుంటే తక్కువలో తక్కువ 16 నుంచి 18 అయితే యావరేజ్ తీసుకోవచ్చు. ఇది మెయిన్లీ చిన్న ఫ్యామిలీ ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుద్ది. అదే ఇంట్లో పెద్ద వయసులో ఉన్న వాళ్ళకి బ్యాక్ సైడ్ కూర్చోవడానికి మంచి కంఫర్ట్గా ఉంటుంది. బండి మంచి బాగుంది. ఓవర్టేక్ చేసేటప్పుడు కొంచెం పెడలింగ్ అయితే చేయాలి, యాక్సిలేటర్ కొంచెం తొక్కాలి. అలాగే బ్రేకింగ్ విషయానికి వచ్చేసరికి బ్రేక్స్ కూడా మంచి స్మూత్గా సాఫ్ట్గా సేఫ్గానే ఉన్నాయి. స్లో మంచి బాగుంది. ఇంకొకటి ఏంటంటే ఇందులో స్టీరింగ్ చిన్నగా ఉండడం వల్ల మంచి రౌండ్ అబౌట్స్లోనూ మనం కంట్రోలింగ్ బాగుంటుంది. సిటీ రైడింగ్ అయితే మనకి అసలు అలసట తెలియకుండా బాగుంటుంది. చాలా సింపుల్గా ఈజీగా డ్రైవ్ చేసుకోవచ్చు. తర్వాత మాట్లాడుకునే విషయం ఇంకా ఈ బండిలో రిలయబిలిటీ. టొయోటా అంటేనే రిలయబిలిటీ. సో మనం ఈ బండి కొనుక్కున్నామంటే ఒక 5-6 సంవత్సరాలు ఎటువంటి పెట్టుబడులు లేకుండా ఈజీగా తిరగవచ్చు. ఓన్లీ ఇంజిన్ ఆయిల్ మార్చుకుని బ్రేక్ ప్యాడ్స్ మార్చుకుంటూ బ్యాటరీ సర్వీస్ అలాగే ఏసీ సర్వీస్ చేయించుకుంటూ ఉంటే 5-6 ఇయర్స్ ఈజీగా ఈ బండి ఎటువంటి వితౌట్ కంప్లైంట్స్ ఈజీగా లాగేయచ్చు. ఒకవేళ మనకి మైనర్గా కంప్లైంట్లు వచ్చినా కూడా మహా అయితే అది ఒక 200 dirhams నుంచి ఒక 500-600 dirhams అవుతుంది. ఒకవేళ మేజర్ కంప్లైంట్స్ ఏమన్నా వస్తే మహా అయితే ఓకే ఒక 1000 నుంచి 2500లో అవి కూడా కంప్లీట్ అయిపోతాయి. ఇది ఒక యావరేజ్గా మంచి బండి. ఒక 8,000 నుంచి 10,000 dirhams శాలరీ ఉన్న వాళ్ళు ఒక 20,000 డౌన్ పేమెంట్ కట్టి ఈఎంఐలో తీసుకున్న వాళ్ళకి మంత్లీ పెట్రోల్ ఈఎంఐలు అన్నీ చూసుకున్నా కూడా మంచి ఒక ఈజీగా లైఫ్ని అయితే లాగేయచ్చు ఇక్కడ కొత్త బండి కొనుక్కుంటే. లేదు మనం కొత్త బండి కొనుక్కోలేమనుకుంటే ఏమన్నా ఒక 2020-22 మోడల్స్ అలాంటివి ఏమన్నా ఒక 45,000 నుంచి 60,000-50,000 మధ్యలో వస్తే అలాంటి బండి కొనుక్కొని కూడా ఈజీగా మెయింటైన్ చేయొచ్చు. ఎందుకంటే మెయింటెనెన్స్ ఫ్రీ. మనకి ఫ్రీ అంటే లైక్ స్పేర్స్ ఎక్కడన్నా దొరుకుతాయి, గ్యారేజీలు కూడా ఎవ్రీవేర్ ఎక్కడన్నా ఉంటాయి గ్యారేజీలు. మనకి పెద్ద టైం పట్టదు, ఎక్కడికన్నా రిపేర్కి వెళ్ళినప్పుడు పెద్ద టైం తీసుకోదు కారు. మేజర్ కంప్లైంట్స్ ఏమి ఉండవు కాబట్టి. సో అవన్నీ కూడా అడ్వాంటేజ్లు ఈ కారులో. నా సజెషన్ ఏంటంటే ఎవరన్నా కొత్తగా కారు కొనుక్కునే వాళ్ళు, లేదంటే కొంచెం డెలివరీ పర్పస్ ఆఫీస్ డైలీ యూజ్ ఉన్న వాళ్ళకి మంచి ఎకనామికల్ కార్ ఇది. మైలేజ్ విషయంలో చూసుకున్నా, సేఫ్టీ విషయంలో చూసుకున్నా, రైడ్ విషయంలో చూసుకున్నా మంచి బాగుంది. ఎంచక ఒక ఫ్యామిలీ ఫ్రెండ్లీ కార్ అని చెప్పొచ్చు. నైస్. నాకైతే ఈ కారు పర్సనల్లీ నచ్చింది. హ్యాండ్ రెస్ట్ ఇది కూడా బాగుంది, చక్కగా మంచి కంఫర్ట్గా ఉంది. ఇక్కడ కూడా సీట్ సైడ్ కూడా ఒక రెస్టారెంట్లో పెట్టుకోవచ్చు ఇక్కడ. ఇది కూడా బాగుంది. సో మనకంత హార్డ్ ఏం లేదు ఎక్కడ కూడా, అంటే స్కిన్ హర్ట్ అయ్యేంత హార్డ్ లేకుండా బాగుంది, సాఫ్ట్గానే ఉంది ప్రతి చోట కూడా. సో ఇది ఇంటీరియర్ విషయంలో కూడా ఓకే, అంత ప్రీమియం లేకపోయినా ఓకే, ఒక మంచి క్వాలిటీ అయితే ఉంది. ఇంకా ప్రైస్ విషయానికి వస్తే ఇవి బేస్ మోడల్ నుంచి హై అండ్ మోడల్ వరకు 63,000 dirhams నుంచి ఒక 75,000 dirhams మధ్యలో ఈ కార్లు అయితే ఉంటాయి. ఒక 7,000 నుంచి 12,000 శాలరీ ఉన్న వాళ్ళు ఈ కార్ని కొనుక్కుని ఈజీగా వాళ్ళు మెయింటైన్ చేయగలుగుతారు. నాకు తెలిసి ఒక 20% డౌన్ పేమెంట్ పెట్టుకుని మిగతా ఈఎంఐలో పెట్టుకుంటే సరిపోతుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది యూఏఈలో తెలుగులో నా ఫస్ట్ కార్ రివ్యూ. ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు నన్ను ఫర్గివ్ చేయండి. మీకు ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్స్లో నాకు సజెషన్స్ ఇవ్వండి. ఏదైనా మిస్టేక్స్ నేను మళ్ళీ అవి రిపీట్ కాకుండా చూసుకుంటాను. నా ఈ వీడియో లాస్ట్ వరకు చూసారంటే మీకు ఖచ్చితంగా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ఎందుకంటే నేను ఇప్పుడు మొదలు పెట్టాను, ఇంకా ముందుకు వెళ్ళాలి. మన తెలుగు వాళ్ళకి ఇక్కడ ఎన్ని కార్స్ ఉన్నాయో వాటి వల్ల ఏ విధంగా వాళ్ళు బడ్జెట్ ఫ్రెండ్లీగా ఏ కార్స్ని తీసుకుంటే బాగుంటుంది అనేసి ఒక ఉద్దేశంతో నేను అయితే ఇది మొదలుపెట్టాను.
మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా ముందుకు వెళ్తాను. థ్యాంక్ యూ సో మచ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్స్ కొట్టి కొంచెం నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.